హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నాతో పాటు ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. నమస్తే అనంత సాయి కృష్ణ గారు. నమస్తే అండి. చాలా మంది ఏంటంటే స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు. అంటే కావాల్సినవి జరగాల్సినవి మనసులో ఎక్కువగా కోరుకుంటే విశ్వం అనేది మనకి పాజిటివ్ వైబ్ ఇస్తుంది, అటు వెళ్ళే మార్గంలోకి తీసుకెళ్తుంది అని చెప్తూ ఉంటారు. చాలా మంది ఏంటంటే మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు పాజిటివ్ థింకింగ్ లో ఉండాలనుకుంటారు, కానీ సడన్ గా నెగిటివ్ థింగ్స్ వస్తాయి, నెగిటివ్ ఆరా వస్తుంది. కోరికలు అనేది కోరుకుంటూ ఉంటాము, కానీ ఇది జరుగుతుందా లేదా అని ఒక చుట్టూ ఉన్నటువంటి ఒక సంఘటనలు గుర్తుకొస్తూ ఉంటాయి. మరి అలా రాకుండా మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు పాజిటివ్ ఆలోచన రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు చూడండి, మనము ప్రతిరోజు ఒక పని చేస్తూ ఉంటాము. ఆ పని చేస్తూ ఉన్నప్పుడు కంటిన్యూగా చేస్తున్నప్పుడు చూడండి, మనం ఏదన్నా కాలు మాట్లాడుతున్నా వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఆ పనిని కంటిన్యూ చేస్తుంటామా లేదా? చేస్తుంటాం. ఎందుకు అలా చేస్తామంటే అది మనకి అలవాటు అయిపోతూ ఉంటుంది. అదే ఇప్పుడు మనిషి ఎలా ఉన్నాడంటే ఈ పాజిటివ్ ఆలోచనలు ఎందుకు రావట్లేదంటే, మనిషి మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు బిఫోర్ ఏదైతే ఉన్నాడో ఇదంతా నెగిటివ్ ఆలోచన చేస్తూ నెగిటివ్ వ్యక్తులతో మాట్లాడుకుంటూ నెగిటివ్ పరిస్థితులు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆ మేనిఫెస్టేషన్ టైంలో కూడా నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, అక్కడ పాజిటివ్ ఆలోచనలు రావండి. మనం గతంలో చేసినటువన్నీ నెగిటివ్ చేసి ఒక్కసారి మనము మేనిఫెస్టేషన్ కూర్చున్నప్పుడు ఇమీడియట్గా పాజిటివ్ ఆలోచనలు రావాలి, పాజిటివ్ వైబ్స్ రావాలంటే జరగదు. అది మనిషి ఇక్కడ ఏం చేయాలంటే సాధన చేయాలి. రోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మేనిఫెస్టేషన్ గురించి సాధన చేసినప్పుడు ఏమవుతుందంటే మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ప్రతిరోజు దాన్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. మనిషి ప్రజెంట్ ఎలాగున్నాడంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్లో ఉంటాడు. మేనిఫెస్టేషన్కి వచ్చినప్పుడు ఎలాగ ఉండాలంటే నీ బాడీ అక్కడే ఉండాలి, నీ ఆలోచనలు అక్కడే ఉండాలి. అప్పుడైతే మేనిఫెస్టేషన్ రిజల్ట్ అనేది ఉంటుందండి. ఓకే, మరి చాలా మందికి వచ్చే నెగిటివ్ థాట్స్ ని ఎలా తగ్గించుకోవాలి? దీక్షలో ఉన్నా కూడా మనకి ఏం చెప్తుంటారంటే నువ్వు పాజిటివ్ గా ఉండు, పాజిటివ్ థింకింగ్ చేయి అంటారు, కానీ ఆలోచనలు ఎప్పుడు నెగిటివ్ వైపే వెళ్తాయి, వాటిని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అవి చాలా మనల్ని రిఫ్లెక్ట్ చేస్తాయని మీరు ప్రతిసారి చెప్తుంటారు. మరి వీటిని స్టెప్ ఆన్ చేయాలంటే ఎట్లా? మేనిఫెస్టేషన్ చేసే దానికంటే ఒక 2 రోజుల ముందు మీరు ఏం చేయాలంటే నైట్ ఒక రోజు కూర్చొని స్టేబుల్గా కూర్చొని నిన్న మనం ఎవరితో తిరిగాము, ఎలాంటి సర్కిల్తో తిరిగాము, ఎలాంటి ఆలోచనలు చేసాము, ఎలాంటి మాటలు మాట్లాడామని ఒక పేపర్లో 2 డివైడ్గా చేసుకుని ఒక సైడ్ పాజిటివ్ రాసుకోండి, ఒక సైడ్ నెగిటివ్ రాసుకోండి. దీన్ని ఒక 2-3 రోజులు ప్రాక్టీస్ చేయండి. అంటే నేను ఈ పాజిటివ్ మాట్లాడాను, ఈ పాజిటివ్ వ్యక్తులతో జరిగాను, ఈ పాజిటివ్ నాకు జరిగింది, దీన్ని ఒక 10-15 సార్లు చదవండి. ఈ నెగిటివ్ కూడా అలాగే చదవండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే లోపల మనకి మన సోల్ అనేది ఒప్పుకోదనమాట. ఆ నెగిటివ్ పదే చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం మాట్లాడుకున్నాము మనలో నుంచి 2 ఆలోచనలు వస్తాయి. ఈ నెగిటివ్ చదివేటప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఎన్నిసార్లు చదువుతావో దాన్ని పక్కన పెట్టేసి నువ్వు పాజిటివ్ చదువుతున్నావు కదా, దీన్ని పదే చదువుతూ ఉండు, నీకు రిజల్ట్ నేను ఇస్తాను, మనకి ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంది. అలాంటప్పుడు ఒక వ్యక్తి ఏం చేయాలంటే రోజు మన పాజిటివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని రాసుకొని కంటిన్యూ దాన్ని సాధన చేస్తున్నప్పుడు ఏమవుతుంటే అప్పుడు ఒక వ్యక్తి మేనిఫెస్టేషన్ కూర్చున్నాడు అనుకోండి 100% రిజల్ట్ ఉంటుంది. బట్ మనిషి సాధన చేయాలి. పాజిటివ్ వ్యక్తులతో కలవడము, పాజిటివ్ మాట్లాడము, పాజిటివ్ పరిస్థితులతో అనుకూలమై మమేకమై తిరుగుతున్నప్పుడు ఏమవుతుంటే మనకు తెలియకుండానే మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా క్రియేట్ అవుతుంది. పాజిటివ్ ఆరా క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంటే మనము ఎక్స్పెషల్గా మేనిఫెస్టేషన్ చేయాల్సిన అవసరం లేదు, అవన్నీ అలాగే సాక్షిభూతంగా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, మరి మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఏమైనా సజెషన్స్ అంటే జాగ్రత్తలన్నా మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? అలాంటప్పుడు ఏం చేయాలంటే మనిషి ప్రతి ఒక్కదానికి మనకి ఫ్యూచర్ బాగుండాలంటే మనకు పాస్ట్లో ఏదైతే జరిగాయో వాటికి ఫస్ట్ కృతజ్ఞత భావం తెలుపుకోవాలండి. మేనిఫెస్టేషన్ కూర్చున్నప్పుడు ఏం చేయాలంటే నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, నెగిటివ్ ఆలోచనలకు వస్తున్నప్పుడు నువ్వు దేనికోసం అయితే మేనిఫెస్టేషన్ చేస్తున్నావో గతంలో మనం ఆల్రెడీ మనకు కొన్ని మంచి జరిగింటాయి. ఒక 2 నిమిషాలు వాటికి అన్నిటికీ నీకు ఎక్కడి వరకు అయితే గుర్తుంటాయో, నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, అటు మొన్న కావచ్చు, ఒక 1 వీక్ బ్యాక్, ఇవన్నీ ఒకసారి అలా రివైజ్ చేసుకొని వాటి అన్నిటికీ థ్యాంక్ యూ అంటే చెప్పుకుంటూ అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీ మైండ్లో నెగిటివ్ ఆలోచనలు పోతాయి. ఎందుకంటే నువ్వు వాటికి కృతజ్ఞత తెలుపుతున్నావు. కృతజ్ఞత తెలుపుతున్నప్పుడు ఏమవుతుందంటే నీ సబ్కాన్షియస్ మైండ్ కూడా అదే రిసీవ్ చేసుకుంటుంది. అదే రిసీవ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నీవు ఫ్యూచర్లో ఏదైతే మేనిఫెస్ట్ చేసుకుంటూ కూర్చుంటున్నావో దానికప్పుడు నెగిటివ్ ఆలోచనలు రావు, పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. ఆ పాజిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయ్యి మనం ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నామో దాన్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఒకసారి సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడైతే స్టోర్ అవుతుందో దానికి లేదు అనేది ఉండదండి. మనం ఏదైతే కొనుక్కుంటామో అది 600 అయినా మనకి యూనివర్స్ అనేది మన ముందుకు తెచ్చి పెడుతుంది. అంటే థ్యాంక్ యూ చెప్పడం వల్ల ఎన్ని చేంజెస్ జరుగుతాయా? 100% అండి. ఇప్పుడు మనం ఉన్నామండి, రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంటాము, అన్ఎక్స్పెక్టెడ్గా మన బైక్ వెనక బైక్ వచ్చి జస్ట్ అలా తగిలించింది అనుకోండి,
వాళ్ళు సారీ చెప్పారనుకోండి, ఓకే అని వదిలేస్తే ఏమవుతుంది, అది అక్కడికి గొడవ ఆగిపోతుంది. అలా మనకి ఎవరైతే మనం ప్రతిసారి మనకి హెల్ప్ చేసిన వాళ్ళు కావచ్చు, సారీ చెప్పిన వాళ్ళు కావచ్చు, వీటన్నిటికీ మనం ఒకసారి కూర్చొని థ్యాంక్ యూ చెప్పుకొని మన పట్ల ఎవరైనా పొరపాటు చేసిన వాళ్ళకి క్షమాపణ చెప్పి వదిలేసామనుకోండి, యూనివర్స్ ఇవన్నీ రిసీవ్ చేసుకుంటుందండి. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఏది జరిగినా నా ద్వారా జరిగింది అనుకుంటున్నాం, కానీ మన యొక్క ఆలోచనల ఫ్రీక్వెన్సీని యూనివర్స్ తీసుకుంటుంది. నువ్వు ఏదైతే పదే నేను ప్రతిసారి చెప్తుంటా థ్యాంక్ యూ అంటే ప్రతి దాని పట్ల కృతజ్ఞత భావంతో ఉండండి. మీకు చిన్న సహాయం, ఒక 10 రూపాయల సహాయం అయిందినా, 100 రూపాయల సహాయం అందినా, దానికి ప్రతిసారి థ్యాంక్ యూ చెప్పండి అన్నప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ ఇవన్నీ రిసీవ్ చేసుకుంటుంది. ఇవన్నీ రిసీవ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు పాజిటివ్ వైబ్స్ మన వైపు రావడం జరుగుతుంది. మనం ఏదైతే కోరుకుంటామో అది 100% మేనిఫెస్ట్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ అనేది మన పర్సనల్ లైఫ్లో చాలా చేంజెస్ని తీసుకొస్తుంది, ఎస్పెషల్లీ మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు. ఖచ్చితంగా అండి. ఓకే, డన్. సో ఇంకా మీరు ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా చెప్తూ ఉన్నారు, ఒకసారి డీటెయిల్స్ తెలియజేస్తారు. ఆఫ్లైన్ క్లాసెస్ అనేది మనకి ఎవ్రీ మంత్ ఒకటి జరుగుతుందండి. ఆన్లైన్ అనేది ప్రతి సండే జరుగుతూ ఉంటుంది. ఈ ఆఫ్లైన్కి రాకోకుండా ముందు ప్రతి ఒక్కరికి చాలా డౌట్లు ఉంటాయి. అంటే ఫుల్ డే టైం కేటాయించలేని వాళ్ళకి, అంటే ఇప్పుడు మనం చెబుతూ ఉంటాం ప్రతిసారి వ్యక్తికి 3 సమస్యలు ఉన్నాయి: ఫైనాన్షియల్ ప్రాబ్లము, హెల్త్ ప్రాబ్లము, రిలేషన్ ప్రాబ్లమ్. వీటికి మనము అంటే ఫుల్ సబ్జెక్ట్ కాకపోయినా అక్కడ టైం ఉండదు కాబట్టి అక్కడ జరిగే 1 అవర్ ఆన్లైన్ క్లాస్లో హెల్త్ ప్రాబ్లంతో మనం ఎలాగుండాలి, రిలేషన్ ప్రాబ్లం ఎలా వచ్చినప్పుడు ఎలాగుండాలి, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఎలాగుండాలన్నప్పుడు వాళ్ళకి జస్ట్ చిన్న అంటే రేపటి నుంచి మీరు ఈ విధంగా చేస్తూ ఉండండి, మీరు మా దగ్గరకు వచ్చే లోపల చిన్నగా మీకు 1 to 10% రిజల్ట్ వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు నిజంగా దాన్ని సాధన చేస్తున్నారు. ఈ విధంగా సాధన చేస్తూ వాళ్ళు ఏమవుతుందంటే ఆఫ్లైన్ క్లాసులకు వచ్చే లోపల వాళ్ళు దానిపైన ఒక స్టేబుల్గా నిలబడి ఉంటారు అన్నమాట. ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్ అనేది స్టార్ట్ అయి ఉంటుంది. ఆ రోజు మనకు వచ్చే క్లాసులో ఫుల్ డే సెషన్ ఉంటుంది అనమాట. డబ్బుకు సంబంధించింది వచ్చేసి అనంత కుబేర క్రియ అని ఉంటుంది. వీళ్ళు ఈ ఒక 1 month మనకి ఏదైతే ఆన్లైన్లో ఫాలోలో ఉంటారో మనం వాళ్ళకి మోటివేట్ చేస్తుంటాం. డబ్బు పట్ల ఈ విధమైన తప్పులు చేస్తుంటాము, రేపటి నుంచి ఇలాగ ఉండొద్దండి, డబ్బును మీరు ఎప్పుడైతే ప్రేమతో కృతజ్ఞత భావంతో ఉంటారో ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తున్నాను అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు రోజు దాన్ని అప్లై చేస్తూ ఉంటారు. అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మనం అనంత కుబేర క్రియలో ఎక్స్పెషల్గా స్వర్ణ ధ్యాన క్రియ అనేది ఒకటి ఉంటుందండి. వాళ్ళని కూర్చోబెట్టాక 1 hour అది స్వర్ణ ధ్యాన క్రియ ఎప్పుడైతే చేస్తామో వాళ్ళు డబ్బు పట్ల చేసిన తప్పులకు అప్పుడు రియలైజ్ అవుతారు అనమాట. ఈ ఆఫ్లైన్ క్లాసుల నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళు కంపల్సరీ దాన్ని ఫాలో అవుతారండి. మనం ప్రతిసారి 41 days ఎందుకు చెప్తున్నామంటే ఈ ఆఫ్లైన్ క్లాసులకు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ స్వర్ణ ధ్యానక్రియ మనం ఏదైతే చెప్తామో వాళ్ళు ప్రాక్టికల్గా రోజు దాన్ని సాధన చేస్తున్నప్పుడు ఈ 41 days వాళ్ళకు 100% రిజల్ట్ అనేది వస్తుంది. క్లాసెస్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? రోలింగ్లో మా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయంటే వాటికి కాల్ చేస్తే మా స్టాఫ్ అనేది అవైలబుల్లో వస్తారు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ఆ క్లాస్కి రావచ్చు.